రైట్ మలేగా నేనైతే గోల్కొండలో ఉన్నా. ఇక్కడ వీళ్ళని అడిగి తెలుసుకుందాము సౌకర్యాలు ఎట్లున్నాయి మరి అని. చెప్పండి ఎట్లున్నాయండి ఇక్కడ మరి? ఇక్కడ ఉన్నటువంటి ఆనవాయితీగా తొలి తెలంగాణ బోనము కుమ్మర్లో స్టార్ట్ అయిందని మేము పొద్దున ఉదయం 9 గంటలకు వచ్చినాము. 9 గంటల నుంచి దాదాపు 550 తాలూకు బోనాలు ఎక్కించి వచ్చినాము మేము. మంచిగా ఉన్నది. కామన్ పబ్లిక్ కూడా వస్తున్నారు, అందరూ సంతోషం ఉన్నారు. తెలంగాణ ఇటువంటి పండుగలు జరుపుకోవడం చాలా ఆనవాయితీ. ఇలానే కంటిన్యూ కావాలని చెప్పి ఏ ప్రభుత్వం వచ్చినా సరే సౌకర్యాలు బాగానే ఉన్నాయి కాబట్టి మంచిగా ఉండాలి, అందరు బాగుండాలి, తెలంగాణ ఉన్న ప్రజలందరూ బాగుండాలని ఇదే తల్లిని కోరుకొని చాలా సంతోషంగా ఉంది. ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది మన ఫస్ట్ బోనం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి బోనాలు మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది ఒక పోలీసు బందోబస్తు కూడా చాలా చాలా స్ట్రిక్ట్గా ఉంది. ఏదన్నా ప్రతి విషయం కూడా గమనించి ఉన్నారు పోలీసులు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు కూడా ఏదైనా ఉంటే కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇలా మాత్రం మనకి ఏదైనా ఉంటే కూడా చాలా కేర్ఫుల్గా ఉన్నారు. ఇంకోటి ఫస్ట్ బోనం ఎక్కేది రోజు కాబట్టి చాలా పబ్లిక్ వస్తారు. ఇంకోటి ఏంటంటే చాలా క్రౌడ్ ఉంది. అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. గోల్కొండ వచ్చినాము, మంచిగా హ్యాపీగా ఉంది అందరికి. అంటే ఇక్కడ ప్రజలకి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. అన్ని ఉన్నాయి, వాటర్ ఉన్నాయి, ఫుడ్ ఫ్రీ ఫుడ్ పెడుతున్నారు. లక్ష్మణ్ యాదవ్ అని ప్రతి ఇయర్ ఫుడ్ పెడతాడు అన్న. లక్ష్మణ్ యాదవ్ అన్న మా ఫ్రెండే అనుకో అన్న అనుకో. ఇక ప్రతి ఇయర్ కూడా ఫ్రీ ఫుడ్ పెడతారండి. వాటర్ కానీ ఫుడ్ కానీ ఏమున్నా నీకు లోటు ఉంటుంది మేడం. శివశక్తులతో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతి ఇయర్ చేస్తారా మీరు ఇలా? ప్రతి ఇయర్ చేస్తాము. అంటే మీరు ఇంత మొక్కేమన్నా మొక్కుకున్నారా లేదా? మొక్కిన మొక్కు కాదు, కోరుకున్న వారికి కొంగు బంగారం ఉండాలని చెప్పేసి పాడి పంట మన తెలంగాణ ప్రజలందరూ చల్లంగా ఉండాలని చెప్పేసి ప్రతి ఇయర్ తొలి పొనము తలారి నవీన్ ముద్రాజ్ అన్నయ్య ప్రతి ఏడాది చేస్తాడు. సరే ఇక్కడ ఎట్లా ఉంది? నమస్తే అండి, అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. నా పేరు తలారి నవీన్ ముద్రాజ్. ఇక్కడ మేము ఏంటంటే ఆషాఢ మాసంలో ప్రతి మొదటి బోనం ఖచ్చితంగా శివసత్తులతో తీసుకుంటాం. అంటే మీకు ఇది ఆచారంగా వస్తుందా లేదా ఏదన్నా మొక్కుకుంటున్నారా మీరు? మొక్కుకొని స్టార్ట్ చేసినాం, దాన్ని ఆచారంగా మేము పాటిస్తున్నాం. ఇక్కడ అన్ని సౌకర్యాలు మీకు మంచి బాగున్నాయి, అన్ని బాగున్నాయి. ఇప్పుడు మనమైతే గోల్కొండలో ఉన్నాం. మరి కొంత చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చారు. ఎక్కడ వచ్చారో అడిగి తెలుసుకుందాం. ఎక్కడ నుంచి వచ్చారమ్మా? మేము జయదుర్గుట్ట నుంచి వచ్చినామమ్మా. గుట్ట నుంచి గోల్కొండ బోనాలు చూడడానికి చిన్న పిల్లలు వేసుకొని వచ్చారు. మా తమ్ముడు ఫస్ట్ టైం వచ్చాము. మీకు first time? చాలా బాగుంది. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయా మరి మీకు? బాగున్నాయి, చాలా బాగున్నాయి మేడం. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ టైం కదా మీరు రావడము. అంటే ఇంతమంది క్రౌడ్ ఉన్నారు కదా, చూసిన తర్వాత మీకు భయం ఏం వేయలేదా? ఓకే, ఇక్కడ అంతా ఎంజాయింగ్ ఉందా మీకు? పోతరాజులను చూస్తారా? చూడలే ఇంకా, ఇప్పుడు స్టార్ట్ చూడాలి ఇంకా చూడాలి. ఓకే, ఇక్కడ ఇంకొక అమ్మ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాము. చెప్పండి అమ్మా, ఎట్లా? నేను గగన్పాడు లోపల 3 మైళ్ళు నడవాలి. 50 సంవత్సరాలు ఇంకా ఎప్పుడు రాలేదు. శక్తి అంతా పోయింది, ఇప్పుడు రావాలి. ఎలా వెళ్ళాలని ఇప్పుడు వచ్చిన ఆయనకి అన్నం వండి అంకుల్. 50 సంవత్సరాలకు మీరు బోనాలు చూడడానికి వచ్చారు. హైదరాబాద్లో ఉన్నా కానీ గోల్కొండకి రాలే, జూ పార్క్ అని. ఇంక ఈ దేవుడు దయ ఏదో అని వచ్చిన. దేవుడు మిమ్మల్ని రప్పించారు అనేసి ఈ ఏజ్ లో కూడా మరి వచ్చారు. బాగోపోయినా వచ్చిన, అసలు బాగోలేదు వెళ్తూ అసలు పొద్దున అని వచ్చానమ్మా. చాలా సంతోషం మీతో మాట్లాడుతున్నాను. ఇక్కడ ఎట్లుంది మరి? అన్ని సౌకర్యాలు ఉన్నాయా? 50 సంవత్సరాలైనా ఏమి లేక చాలా చాలా సంతోషం. దేవతకి అనుగ్రహం ఇవ్వాలి, దేవత పైకి. అది మంచి. ఇంకొక సార్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాము. సార్ ఎట్లుంది సార్ ఇక్కడ? గోల్కొండ ఎల్లమ్మకి నమస్కారం చేస్తున్నా. నేను ప్రతి ఇయర్ వస్తాను మేడం. ఎవ్రీ ఇయర్ పోతరాజు చేస్తాను నేను ఇక్కడ. ఈ ఇయరే వేయలేను పోతరాజు. మా వైఫ్ అండ్ మా పిల్లలతో వస్తున్నాము. అంటే మీరు ప్రతి ఏడాది పోతరాజు వేషం వేస్తారు? నా పేరు ఒక నరసింహ. అంటే అది మొక్కుగా మీరు భావిస్తారు? మనకు పిలుచుకున్న పబ్లిక్ని బట్టి వేస్తాం మేడం. తరతరాల నుంచి వేస్తున్నాం మేము. కొన్ని 20 ఏళ్ళ నుంచి వేస్తున్నా. అంటే ఎన్ని సంవత్సరాలు వేస్తారు? నేను ఇది 22వ సంవత్సరం మేడం.